హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. మనీ ఇన్వెస్ట్మెంట్లో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది విశిష్టమైనదని మీరు భావిస్తున్నారా? ఏ అయితే అవునని కామెంట్ చేయండి, బి అయితే కాదని కామెంట్ చేయండి. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అరుణ్ గారు మనతోని ఉన్నారు. అండ్ మ్యూచువల్ ఫండ్ మీద చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఆ సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఓకే, చాలామంది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ మేము చాలా ఇంటర్వ్యూస్ చేస్తున్నామండి. అసలు ఈ డిస్ట్రిబ్యూటర్స్గా కాకముందు మీరు ఏం చేసేవారు? ఐఎమ్ అరుణ్ కుమార్ కుప్పం. 25 years experience in total telecom technology, starting from BPL to last company worked as a DGM in Vodafone India Limited, being a enterprise head looking after the completely customer requirements like internet lease lines or all enterprise products that we are looking for that. After getting the 25 years of experience, health issues are making me very serious turning about from technology to financial services. 180 degrees phase shift happened. Now in the same manner how the technology I have developed, in the same manner in the mutual fund also I have become a completely understanding the mutual funds and research and development also in the mutual funds. It has been done. It is a continuous process. Now it is going on like that. Being a distributor, all the things what are the knowledge I got it, and I am completely transferring to my clients. So my ideal client base is also completely 95% as on today. అంటే చాలామంది మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్గా అయిన తర్వాత అసలు ఏంటి రీజన్, ఏంటి పర్పస్ ఏంటిది? మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా అవ్వాల్సిన పర్పస్ ఏంటిది? మీరు ఏం నచ్చి మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్గా మారారు? మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా మారడానికి ముందు ఫస్ట్ నేను నా జాబ్ రిజిగ్నేషన్ చేసే ముందు ఒక 3 months ముందు ఈ యొక్క హెల్త్ ఇష్యూస్ తోటి మనము టెన్షన్ తక్కువగా ఉండేటువంటి జాబ్ ఎలాంటిది, ప్లస్ నాకు ఒక్కరికే పనికొచ్చేదని కాకుండా 10 మంది కెరీర్కి కూడా ఉపయోగపడేది ఎట్లా, ఒక కెరీర్తో పాటు డబ్బు కూడా ఎలా సంపాదించాలి అనేది ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ఇన్సూరెన్స్ వచ్చింది. ఇన్సూరెన్స్ గురించి నేను ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకుంటూ ఉంటే ఎస్, ఇన్సూరెన్స్ అనేది కూడా కంప్లీట్గా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ వచ్చిన దాన్ని అందరికీ పంచే విధంగా ఇన్సూరెన్స్ని డిజైన్ చేసినారని చెప్పేసి అర్థమైనప్పుడు ఈ యొక్క ఇన్సూరెన్స్ వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని చెప్పేసి నేను ఇంకొద్ది లోతుగా ఆలోచించినప్పుడు వాళ్ళు కూడా మార్కెట్లో ఉన్నటువంటి ఈక్విటీస్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ బాండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ వచ్చిన లాభాలని మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నప్పుడు అంటే ఇన్సూరెన్స్ కంటే కూడా ఎక్కువ లాభం మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నది అనేది ఎప్పుడైతే నాకు అర్థమైందో దాని గురించి స్టడీ చేయడం మొదలుపెట్టాను. ఆ రకంగా మ్యూచువల్ ఫండ్లోకి నేను ఎంటర్ అవ్వడం జరిగింది. ఓకే, మీరు స్టడీ చేశారా, లేకుంటే మీకు ఎవరైనా గైడెన్స్ ఇచ్చేసి ఎవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకుని మ్యూచువల్ ఫండ్స్లో జాయిన్ కావడం జరిగిందా? లేదు, ఇట్ ఈస్ కంప్లీట్లీ మై హోల్ అండ్ సోల్ డెసిషన్. అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద నాకు ఒక అవగాహన ఉంది. ఎందుకంటే ఏ కంపెనీలో అయినా సరే ఒక చీఫ్ టెక్నాలజీ ఆఫీసరు, ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు పొజిషన్ పరంగా ఇద్దరు ఈక్వలే. కానీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఈజ్ రిపోర్టింగ్ టు ది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈజ్ రిపోర్టింగ్ టు ది డైరెక్టర్స్ ఆర్ రిపోర్టింగ్ టు ది మేనేజింగ్ డైరెక్టర్. ప్రతి కంపెనీ యొక్క బేసిక్ బైండ్ లార్జ్ ఆ యొక్క కంపెనీ యొక్క ఉద్దేశం గమనించినప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ ఆన్ ఈచ్ అకౌంట్ ఈజ్ గోయింగ్ టు బి ద చాలా ముఖ్యంగా పరిగణిస్తూ ఏ డిపార్ట్మెంట్ అయితే మామూలుగా లాభాలను ఎక్కువ తీసుకొస్తుంటుందో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం గమనించాను. ఈ యొక్క ప్రాసెస్లో ఫైనాన్షియల్ హెడ్ ఈజ్ వెరీ వెరీ కీ ఇంపార్టెంట్ టు ది కంపెనీ యాజ్ వెల్ యాజ్ ద బిజినెస్ హెడ్స్ అండ్ బిజినెస్ హెడ్స్ టు ది డైరెక్టర్స్ టు ది ఎండి ఆఫ్ ది కంపెనీ ఈజ్ గోయింగ్ టు బి ద బ్యాక్ బోన్ ఆఫ్ ది కంపెనీ అని చెప్పి నేను గమనించడం జరిగింది. సో ఎంత టెక్నాలజీ చదువుకున్నా సరే నువ్వు మేనేజ్మెంట్లో ప్లస్ ఫైనాన్షియల్లో నువ్వు కన్నా సరైనటువంటి అవగాహన లేకపోతే నీ యొక్క ఇంప్రూవ్మెంట్ ఆగిపోతుందనే ఉద్దేశంతో నేను జాబ్ రిజైన్ చేసిన తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే ఈ యొక్క ప్రక్రియని నేను నా యొక్క ప్రొఫెషన్గా మార్చుకోవడం జరిగింది. అంటే జాబ్ రిజైన్కి మ్యూచువల్ ఫండ్లో రావడానికి రీజన్ ఏంటిది, అసలు ఏంటిది? నాకు జాబ్లో వచ్చేసి మాకు ఎంటర్ప్రైజ్ బిజినెస్ అంటే టెలికాంలో వచ్చేసి ఇంటర్నెట్ లీజ్ లైన్ సర్క్యూట్స్ ఇవ్వడమే కాదు, మామూలుగా ఎంపీలెస్ బ్యాక్ బోను, డేటా సెంటర్స్ మెయింటైన్ చేయడము, కస్టమర్స్కి ఇప్పుడు మనము దారిలో పోతుంటాము, ఒక ఫోన్ కాల్ మీరు డిస్కనెక్ట్ అయితే ఎంత ఫీల్ అవుతారు? ఇట్స్ ఏ వెరీ బిగ్, ప్రతిసారి తిట్టుకుంటూనే ఉంటారు. కానీ మేము ఒక కంపెనీలో ఒక ఎర్రర్ వస్తే రియల్ టైమ్ అప్లికేషన్స్లో ఎంత లాస్ వస్తుంది కదా. సో మేము ఆ లాస్ను రాకుండా 24/7 మేము రక్షించుకుంటూ ఉండాలి.
సో కంపెనీస్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ పెరిగే కొద్దీ మా మీద భారం అనేది పెరుగుతూనే ఉంటుంది. కంపెనీస్ యొక్క ఫాస్ట్ ఫార్వర్డ్ మెథడ్లో ఏంటంటే కాస్ట్ కటింగ్ అనేది ఎప్పుడు చేస్తూనే ఉంటారు. సో నీ కంపెనీస్ క్లయింట్స్ పెరిగినా కూడా ఈ కింద మేనేజ్మెంట్ చేయగలిగినటువంటి స్టాఫ్ పెరగకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు బి బర్డన్ ఆన్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ దట్ పార్ట్. ఆ రకంగా నాకు ఆల్మోస్ట్ ఆల్ షుగర్ లెవెల్స్ 640+ వచ్చాయి, మీటర్లో కూడా దొరకదు. సో డాక్టర్స్ వెరీ క్లియర్లీ ఇన్ఫార్మ్ దట్ మీరు ఆరోగ్యపరంగా చాలా క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు, మీరు దయచేసి ఆలోచించండి అని చెప్పారు. సో దానివల్ల ఎస్, మానవులుగా మనకు ప్రాణం అనేది ఉంటేనే ఏదైనా టెక్నాలజీ కానీ మన ఆలోచన విధానం అనేది కానీ మన బ్రతుకు తెరువు అనేది ఆధారపడి ఉంటుందనే ఉద్దేశంతో నేను రిజైన్ చేసి ఈ యొక్క ప్రొఫెషన్లోకి నేను ఎంటర్ అయ్యాను. ఓకే, సూపర్. అండ్ చూస్తే సార్ ఇప్పుడు మీ ప్రకారం ఇప్పుడు జాబ్ రిజైన్ చేసి రావడం జరిగింది. అయితే ఇన్వెస్ట్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సార్? అసలు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి? ఎస్, నేను చాలా సింపుల్గా చాలామందికి అర్థమయ్యే విధంగా చెప్తున్నానండి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పని చేస్తూనే ఉంటారు, పని చేస్తూనే ఉండాలి, పని జరుగుతూనే ఉంటుంది. ఈ యొక్క ప్రాసెస్లో మనకేమవుతుందంటే ఈ వరల్డ్ని ఒక స్క్వేర్గా ఊహించుకొని దాన్ని ఒక 4 క్వాడ్రంట్స్గా మనం డివైడ్ చేస్తే ఫస్ట్ క్వాడ్రంట్స్లో మీరు దేశాధ్యక్షులు కానీ లేదా పొలిటికల్ లీడర్స్ కానీ లేదా టాప్ హెచ్ఎన్ఐ హై నెట్వర్త్ ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక క్వాడ్రంట్లో పెడదాం. సెకండ్ క్వాడ్రంట్లో మధ్యతరగతి ప్రజలు, మామూలుగా అబోవ్ మిడిల్ క్లాసు వీళ్ళందరినీ పెడతాం, ఎంప్లాయీస్ ఆర్ వాట్ ఎవర్ అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళని పెడదాం. మూడో తరగతిలో లేబరు, చాలా తక్కువగా దిగువ తరగతి, మామూలుగా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వాళ్ళు, మామూలుగా అందరినీ పెడదాం. ఈ యొక్క 4వ కేటగిరీలో మాత్రము వీళ్ళ గురించి ఈ 3 కేటగిరీలు పనిచేస్తుంటారు. ఎవరు అంటే వాళ్ళు ఇన్వెస్టర్స్. మనము కంపెనీ చైర్మన్ కూడా ఎందుకోసం పనిచేస్తాడంటే ఆ కంపెనీలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కోసమే. ఆయన కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు, ఆయనతో పాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, దాంతోపాటు ప్రజలు చేస్తారు. సో ఈ ప్రపంచమే మొత్తము ఈ యొక్క 4వ క్వాడ్రంట్ గురించి ఎప్పుడు పనిచేస్తుంటుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది లేకపోతే మనిషికి మనుగడ లేదు. సో ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి లాభాలు నష్టాలు అనేటి 2 ఉంటాయి. కానీ ఈ యొక్క ప్రొఫెషన్లో ఎవరైతే నీకు తోడుగా ఉండి నిన్ను నష్టాల పడకుండా నిన్ను లాభాల బాట పట్టించే విధంగా ఉంటారో వాళ్ళు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అంటారు. నేను ఆ ప్రొఫెషన్లో ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే, సూపర్. ఇన్వెస్ట్మెంట్ చేయాలంటారు? ఖచ్చితంగా మీ చేత కూడా చేయిస్తాను నేను. షూర్. అంటే చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు మనం ఫాలో జనరేషన్లో ఏముంటుంది, తిన్నామా ఉన్నామా ఇలా ఖర్చు పెట్టుకున్నాం అన్నట్టే ఉంటుంది. సరే దేవుడెరగా అంటున్నాం. అలాంటి వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని మీరు ఎలా మోటివేట్ చేస్తారు? సార్, ఇప్పుడు మనము మీ జేబులో 100 రూపాయలు ఉంది, అది ఎలా వచ్చిందని నేను అడగను. కానీ ఆ 100 రూపాయలని అయితే మీరు మామూలుగా ఖర్చు పెట్టాలని అయితే ఉంటుంది కదా. మరి 100 రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు 100 రూపాయలు సంపాదించే మార్గం కూడా చూసుకోవాలి కదా. సో రూపాయి రాకడా రూపాయి పోకడా అనేది నేను కాదు, మన భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినా దేశాధ్యక్షులైనా ఎవరైనా సరే ఫస్ట్ ఈ బడ్జెట్ గురించి కానీ దీని యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ గురించి కానీ తెలుసుకోకపోతే వారికి మనుగడ లేదు. కాబట్టి మనకు ఒక రూపాయిని మన దగ్గర నుంచి ఎలా పోతుందో రూపాయిని ఎలా సంపాదించాలో తెలుసుకోవాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ తెలుసుకోవాలి. దాని గురించి ఎంత అవగాహన బాగా ఉంటుందో అంత బాగా మనం సంపాదించుకునే దానికి అవకాశం ఉంటుంది. ఓకే.